సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి మీ ప్రతి ప్రార్థనలకు జవాబునివ్వాలని మనసారా కోరుకుంటున్నాను. అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ రోజున వాక్యాంశం నిమిత్తము మత్తయి సువార్త 21:22 మనం చదువుకుందాం. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన యెడల మీరు వాటినన్నింటినీ పొందుదురు. దేవుడు చెప్తున్నాడు, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు పొంది ఉన్నారని మీరు నమ్మండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి. మీ దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన యొక్క గొప్పతనం ఏంటో, ఆయన యొక్క సార్వభౌమాధికారం ఏంటో విశ్వసించండి. మీ దేవుడు సైన్యములకు అధిపతి యొక్క దేవుడని, మీ దేవుడు సర్వశక్తిమంతుడని, ఆయన సర్వవ్యాపని, సర్వజ్ఞానని మీరు తెలుసుకోనండి. విశ్వాసాన్ని కలిగి ఉండండి. తద్వారా మీరు ఏదైతే అడుగుతారో వాటిని పొందుకుంటారని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కొన్ని సందర్భాల్లో మనం దురుద్దేశాలతో అడుగుతున్నాం, అందును బట్టే మనం దేవుని నుంచి కార్యాలు పొందుకోలేకపోతున్నాం. ప్రార్థన చేస్తున్నాం, విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. ఒక వర్షపు చినుకి ఆకాశం నుంచి పడి మరలా ఆవిరే వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు, ఒక వర్షపు చినుకి అంతకార్యం చేస్తున్నప్పుడు నువ్వు దేవునికి సర్వశక్తిని చేస్తున్న ప్రార్థనకు జవాబు రాదా? మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ప్రార్థన ఆలకించేవాడు ఆ సర్వశక్తుని వద్దకు వచ్చేదరని దేవుని లేఖనం సెలవిస్తున్నాయి. మన దేవుడు ప్రార్థనకు జవాబునిచ్చేటువంటి దేవుడు. మీరు బైబిల్ గ్రంథం ఆదికాండం నుంచి ప్రకటన వరకు అనేది భక్తుల జీవిత చరిత్రలు చూస్తున్నప్పుడు ప్రతి భక్తుని జీవితంలో వారి ప్రార్థనకు జవాబు వచ్చినట్లుగా మనం చూస్తుంటాం. హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు హిజ్కియా భయంకరమైన రోగం నుంచి దేవుడు స్వస్థపరిచి తన ఆయుష్ను 15 సంవత్సరాలు పొడిగించాడు. ప్రభు ప్రార్థన ఆలకించేవాడని చెప్పడానికి అనేకమైనటువంటి ఉదాహరణలు, అనేకమైనటువంటి చరిత్రలు మనకు తెలుసు. నా ప్రియదేవుచున్నాగా మా దేవుడు మన జీవితాల్లో అడుగు వాటన్నిటికంటే, ఊహించి వాటన్నిటికంటే అత్యధికంగా దయచేసేటువంటి వాడు. అడుగుడి మీకు ఇయ్యబడునని మత్తయి సువార్త 7:7 చెప్పబడింది. యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు వారిని 2 ప్రత్యేకమైన విన్నపాలు చేశారు. అదేంటంటే, ప్రార్థన నేర్పించండి అయ్యా, విశ్వాసాలు మేము కొనసాగినట్లు మా ధైర్యాన్ని ఇవ్వండి. 2 రకాల కోరికలు కోరారు. ఒకటి, టీచ్ మీ హౌ టు ప్రే, ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి. ఆ తర్వాత విశ్వాసంలో మేము ఏ విధంగా ముందుండాలి, విశ్వాసం కోల్పోకుండా మాకు సహాయం చేయమని వారు దేవుని అడిగారు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారికి సహాయం చేశారు. పరలోక ప్రార్థన వారికి నేర్పించారు. ఎలా ప్రార్థన చేయాలి, ఏ విధంగా ఆధారపడాలనే విషయాలు యేసు ప్రభు వారు చెప్పారు. యేసు ప్రభు వారు తెల్లవారుజామునే ఆయన ఉదయకాల సమయంలోనే కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినట్లుగా, ఒలీవ కొండ మీద ప్రార్థన చేసినట్లుగా, ఆయన మరణించే ముందు కూడా, ఆయన సమస్త మానవాళి కొరకు తన అమూల్యమైన రక్తాన్ని కార్చే ముందు కూడా, ప్రాణత్యాగం చేసే ముందు కూడా ఆయన గెత్సెమనే వనంలో ప్రార్థన చేశారు. మన జీవితాల్లో ప్రార్థన పరిస్థితులు మారుస్తుందండి. ప్రార్థన మన జీవితంలో అద్భుతాలను తీసుకొస్తుంది. ప్రార్థన మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ప్రార్థన సమస్యలకు పరిష్కారాన్ని చూపుతుంది. ఆస్వాల్డ్ చాంబర్స్ అనేటువంటి గొప్ప దైవ సేవకుడు, దైవశాస్త్ర నిపుణుడు ఈ విధంగా అన్నాడు, మనం మామూలుగా ప్రార్థనను చివరి అస్త్రంగా వాడతాం, కానీ అది మన ఆత్మరక్షణలో మొదటి ఆయుధంగా ఉండాలని దేవునికి కోరిక. ఏమీ చేయని పరిస్థితిలో ప్రార్థిస్తాం, కానీ ఏ పైన మొదలు పెట్టక ముందే ప్రార్థించాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, మనము చివరిగా ప్రార్థన చేస్తాం. అన్ని ప్రయత్నాలు చేసి ఏ ప్రయత్నంలో సఫలీకృతాలు అవ్వనప్పుడు దేవుని పాదాలు పట్టుకుంటాం. అంతేగాని ముందుగానే దేవుని స్థితికి రాం, ముందుగానే దేవుని పాదాలు పట్టుకోం, దేవుని వద్ద విచారణ చెయ్యం. అందుని బట్టే మన జీవితాల్లో ఫెయిల్ అవుతున్నాం. దేవుని సేవకుడు చెప్తున్నాడు, అన్ని విషయాల్లో కూడా మీరు ముందుగా ప్రార్థన చేయండి. ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రార్థన చేయండి, ఏదైనా కార్యం తలపెట్టినప్పుడు ప్రార్థన చేయండి, ఇంటిని కట్టాలనుకున్నప్పుడు ప్రార్థన చేయండి, ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేయండి. ప్రతి విషయంలో ముందుగానే దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకండి. తద్వారా దేవునికి గొప్ప ప్రతిఫలం పొందుకుంటారని దేవుని సేవకుడు గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు, ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. నా జీవితం అనేక సందర్భాల్లో నా ప్రార్థన అద్భుతాలు చేశాడు ప్రభు. ఈరోజు ఈ పరిచర్య ఇంత ఘనంగా విజయవాడ పట్టణంలో ఉంది అంటే దేవుడు ప్రార్థన ఆలకించేటువంటి వాడని మరొకసారి జ్ఞాపకం చేస్తాడు. మీ ప్రార్థన కూడా దేవుడు జవాబునిస్తాడు. మిమ్మల్ని ఉన్నతమైన స్థానం నడిపిస్తాడు. మీ బిడ్డలు ఉన్నతమైన స్థానంలో ప్రభు నిలబెడతాడు. దేశం యొక్క ఉన్నతమైన స్థానం నిలుపుతానని వాగ్దానం చేశాడు. కాబట్టి మీ జీవితంలో దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడు. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. ప్రార్థన విసుగుగా ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి, కన్నీటితో ప్రార్థన చేయండి. అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించాలని, మీలో ఉన్నటువంటి వేదన తీసివేసి కన్నీటిని తొడవాలని మనసారా కోరుకుంటూ మీకోసం ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. తలలో వంచండి, కనులు మూసుకోనండి. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రభువా, ఈ శ్రేష్టమైన సమయంలోనైనా నీ మాట ద్వారములు ధైర్యపరిచారు. ప్రభువా, మేము అడిగేటువంటి వాటిని దయచేస్తాను, అడుగుడి మీకు ఇవ్వబడిన దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. తండ్రి, నువ్వు మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రాలు. నీ సంధిలో ప్రభు నీ ప్రజల కోసం విజ్ఞాపన చేస్తున్నాను.
ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో వారిని స్వస్థపరచండి. ఆర్థికపరమైన సమస్యలతో ఉన్నటువంటి వారు, రుణ బాధలతో ఉన్నటువంటి వారు, అప్పుల సమస్యలతో ఉన్నటువంటి వారి జీవితాల్లో గొప్ప ద్వారాలు తెరవండి ప్రభు. వారి జీవితంలో ప్రతి పేదరికమును, ప్రతి సమస్య నుంచి కూడా పరిష్కారాన్ని అనుగ్రహించండి తండ్రి. పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాను. జ్ఞానం, వివేచన వరకు అనుగ్రహించండి. మీరు ఎవరికైతే జ్ఞానం కొదుగుందో వాడు దేవుడిని అడుగుమని లేఖన సెలవిస్తున్నాయి. దీవెనతో వారిని నింపి నడిపించండి. ప్రతి కార్యాన్ని వారి జీవితంలో సఫలం చేసి వారి కన్నీటిని తొడవమని వేడుకొంచున్నాను. ఏకాంగులుగా ఉన్నటువంటి వారు యేసునామములో సంసారుగా చేయబడుదురుగాక. గర్భఫలం లేనిటువంటి వారు యేసునామములో గర్భాలు దాల్చుదురుగాక. నాయనా, ఈ యొక్క పరిచర్య మీరు దీవించండి తండ్రి. క్రైస్ట్ టెంపుల్ పరిచర్యను దీవించండి. లక్షలాది మందికి దీవెనకరంగా మీరు చేస్తున్నారు. ఇంకనూ ప్రభు ఈ వీడియోల ద్వారా అనేక మందికి సత్యస్వార్త వెళ్ళినట్టు, అనేక మంది తెలుసుకున్నట్టు ప్రభు చూపించండి. నీకు మహిమ చెల్లిస్తున్నాను. ఇంకనూ ప్రభు ఈ పరిచర్య ద్వారా జరుగుతున్న ప్రతి విధమైన కార్యాల్లో మీరు తోడుంటున్నందుకు స్తోత్రాలు. నాయన, నూతన మంది నిర్మాణం కోసం ప్రార్థన చేస్తున్న అనేక మంది ప్రజలు మీరు ప్రేరేపించండి. మంచి కార్యక్రమం కొరకు ప్రభువా, మంచి యోగ్యమైనటువంటి పరిచర్య విజయవాడ పట్టణంలో జరుగుతుండగా తండ్రి, ప్రజలను ఆయుధపరిచి అద్భుతాలు మీరు జరిగించి స్థిరపరచని వేడుకుంటూ యేసు నామం పేటాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రతి ఆదివారం కూడా క్రైస్ట్ టెంపుల్ అనే జీవం గల దేవుని సంఘం 4 శ్రేష్టమైన బలీయమైన ఆరాధనలు జరుగుతున్నాయి. కాబట్టి రండి, దేవుని యొక్క శక్తిని అనుభవించిన అనేకమైన వాక్య మర్మాలు రండి, దైవశక్తిని పొందుకునండి. అదే రీతిగా క్రైస్ట్ టెంపుల్ నూతన మందిర నిర్మాణం ప్రారంభించబడింది. ఒకవేళ దేవుడిని ప్రేరేపిస్తున్నట్లయితే ఒక మంచి విరాళాన్ని ప్రభు యొక్క మందిరం కొరకు మీరు విత్తండి. దేవుడు గొప్ప కార్యాలు మీ జరిగిస్తాడు. కింద అకౌంట్ నెంబర్స్ మేము ఇస్తున్నాం. అతను గూగుల్ పే, ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తున్నాం. వాటికి రెస్పాండ్ అవ్వండి. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రభునేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్కి దేవుడిచ్చినటువంటి భూమి ఇదే. 2 ఎకరాల 16 సెంట్ల స్థలాన్ని క్రైస్ట్ టెంపుల్ పేరు మీద దేవుడు మనకు అనుగ్రహించారు. ఇదే స్థలంలో మహిమాన్విత దేవుని సంఘాన్ని నిర్మించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. గతించిన కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూ వస్తున్నాం. పర్మిషన్స్ ఆల్రెడీ గ్రాంట్ అవుతున్నాయి. ఇదే స్థలంలో సుమారుగా 10,000 మంది పట్టేటువంటి ఒక మహిమాన్విత సంఘం నిర్మించబడబోతూ ఉంది. కావున మిమ్మల్ని అందరినీ ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. మీ అనుదిన ప్రార్థనలో క్రైస్ట్ టెంపుల్ అనేటువంటి ఈ యొక్క సంఘం కొరకు, ఈ కన్స్ట్రక్షన్ కొరకు ప్రార్థన చేయండి. ఈ మందులు అనేక మంది రక్షణ పొందాలి, అనేక మంది సత్యవాక్యాన్ని వినాలి, దేవుని శక్తిని ప్రత్యేకంగా అనుభవించాలి. ఇప్పుడు వరకు ఈ ల్యాండ్ వాస్తవానికి పొలాన్ని మనం తీసుకోవడం జరిగింది. ఈ పొలంలో సుమారుగా 4 అడుగులు ఈ మట్టిని పూడ్చడం జరిగింది. ఆ తదుపరి ఒక ప్రత్యేకమైన కన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. అక్కడ ఆ ప్రాంతంలో ట్రాన్స్ఫార్మరు, ఆ తర్వాత ఎలక్ట్రికల్ పోల్స్ మనం చూస్తున్నాం. ఆ దేవుని మహాకృపను బట్టి నీటి కొరకు ప్రార్థన చేసినప్పుడు చక్కటి నీటిని, మంచి నీటిని దేవుని అనుగ్రహించారు. తక్కువ లోతులోనే దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుని బట్టి కుటుంబాలతో అందరూ ప్రార్థన చేయండి. ఒకవేళ దేవుడిని ప్రేరేపిస్తున్నట్లయితే యోగ్యమైన పరిచర్యకు మీ ప్రేమపూర్వకమైన విరాళాలను పంపించండి. కట్టాలంటే కొన్ని కోట్ల రూపాయలు అవసరం అవుతా ఉంది. అందుని బట్టి దేవుని మీద ఆధారపడి మేము సేవను జరిగిస్తున్నాం. ఏది విదేశీ సహకారాలు లేవు. దేవుని సేవ మీద ఆధారపడి సేవను ముందుకు నడిపిస్తున్నాం. కాబట్టి మీ కుటుంబం తరపున ఒక శ్రేష్టమైన కానుకను దేవుని మందిరం నిర్మాణం కొరకు మీరు విత్తండి. తద్వారా గొప్ప పంటను మీరు కోస్తారు. నిజంగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ప్రత్యేకంగా దీవిస్తారు. ఈ పరిచర్యలో 1900కు పైగా బాప్తిసాలు తీసుకుని వారు దేవునికి కృపలో నడుస్తున్నారు. మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రార్థన చేయండి. మందిర నిర్మాణం కోసం ప్రార్థన. దేవుని చిత్తం అయితే సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఈ యొక్క మెయిన్ శాంక్చురీని కట్టడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. అన్ని ద్వారాలు తెరవబడినట్లు ప్రార్థన చేయండి. దేవుని చిత్తం అయితే 31 ఆ తర్వాత జనవరి ఆరాధన ఇక్కడ జరిగించాలని ఆశపడుతున్నాం. ప్రార్థన చేయండి, సహకరించండి. దేవుని ప్రత్యేకంగా దీవించును గాక. ఒకవేళ మీరు ఎవరైనా సరే ఈ యొక్క మందిరం కొరకు విరాళం ఇస్తానన్నటువంటి వారు కింద ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. ఈ అకౌంట్ డీటెయిల్స్ కూడా ముందు పెడుతున్నాను. దయచేసి ఆలోచన చేసి, ప్రార్థన చేసి దేవునికి మందిరం కొరకు మీ యొక్క విరాళాన్ని ఇవ్వాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ విజయవాడ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.